మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు ఉంది. అంటే ఇక మాఘమాసం స్టార్ట్. ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని. సో ఇక్కడ వసంత పంచమి 3వ తారీఖు ఉంది. రథసప్తమి 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు భీష్మ ఏకాదశి, ఇంకా అలాగే మాఘ పూర్ణిమ 12వ తారీఖు మాఘ పూర్ణిమ అయింది. 16 సంకటహర చతుర్థి. 26వ తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26. సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా 13వ తారీఖు వరకు మకరంలో, 13 తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ ఉంది. గురుడు వృషభంలో, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శని బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలో, శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది. జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చాడు, మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి. సో రాహువు శుక్రుడు కలిసి మీన రాశిలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో శని, అర్ధాష్టమంలో శుక్రుడు, దశమంలో కేతువు, 5 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి అనుకూలిస్తుంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ముఖ్యంగా సో రాశ్యాధిపతిని గురుడి యొక్క సంచారం షష్టమంలో వక్రించి నడుస్తుంది. సో ఈ రాశి వాళ్ళకి అప్పులకి సంబంధించి, లోన్స్కి సంబంధించి కొంత రుణాన్ని పొందడానికే వీళ్ళు ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు. అలాగే చాలా వరకు 6th హౌస్లో రాశ్యాధిపతి ఉండటం వల్ల ప్రతిదీ ఆర్గ్యుమెంట్స్, వివాదం, ఎటు చూసినా ఏదో ఒక లిటిగేషను, చికాకు కనిపిస్తున్నట్టు ఉంటుంది. సో ఓకే, ఇక్కడ గురుబలం లేదు కాబట్టి మీరు చక్కగా దేవానాంచ ఋషినాంచ, ఎందుకంటే రాశ్యాధిపతి షష్టమంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ టైం ఒకలా ఉండదు. కొన్నిసార్లు కొన్ని విషయాలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తే లాంగ్ టర్మ్ పరిష్కారం దొరుకుద్ది. అలాంటి లాంగ్ టర్మ్ పరిష్కారం దొరికే దిశగా ఒక విషయం గురించి లాంగ్ టర్మ్ పరిష్కారం కోసం మీరు చూస్తూ ఉంటారు. దానికి సంబంధించి మార్గాన్ని ఎత్తుక్కోవడానికే ఈ యొక్క లోన్ కానీ, అలాగే రుణరోగ శత్రుస్థానాల్లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా గురుడు కొంచెం ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి గురుడికి దేవానాంచ ఋషినాంచ చదువుకొని కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పాటు దానం ఇచ్చుకున్న, దత్తాత్రేయుడిని ఆరాధించుకున్న చాలా మంచిది. ఆల్రెడీ కుజస్తంభన గురించి చెప్పుకున్నాం. కుజుడు వక్రించి జూన్ దాకా కూడా అష్టమం దాటడం. ఇప్పుడు మళ్ళీ వక్రించాని మిథున రాశిలోకి వెళ్ళారు 7వ స్థానంలోకి. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ కుజుడికి సంబంధించిన ఎఫెక్ట్ ఉందో 7వ స్థానానికి సంబంధించి జనరల్గా ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ మరి ఆయన వక్రస్థితిలో అష్టమం నుంచి 7వంలోకి వచ్చున్నారు. కాబట్టి సమ్ అన్మ్యాచబుల్ సిచ్యువేషన్స్, అంటే మీకు మీ ఎదుటి వాళ్ళకి ఎందుకో మ్యాచ్ అవ్వదు. ఏం అడిగినా ఎదుటోడు అంత ఫోర్స్ఫుల్గా అడుగుతున్నారు, ఏంటి పెద్ద క్వశ్చన్ చేసినట్టు అడుగుతున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు మార్చేస్తే ఫైటర్. 7వంలో దొరికే వాళ్ళంతా ఈ యొక్క అగ్రెసివ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు దొరుకుతారు. అది లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో కావచ్చు, బయటకు వెళ్తే ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవడన్నా ఉంటే ఎంట్రా ఎప్పుడు లేదు ఓ పెద్ద
డామినేట్ చేసినట్టు అడుగుతున్నాం ఏంటి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ సప్తంలో కుజుడు వక్రంలో ఉండటం వల్ల ఎటువంటి అండర్స్టాండ్ చేసుకోలేము. దానివల్ల బిజినెస్లో అయితే బిజినెస్ పార్ట్నర్తో, ఇంట్లో అయితే లైఫ్ పార్ట్నర్తో, కుటుంబ సభ్యులతో అనవసరం డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించి ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఇంకొక విషయం ధనుసు రాశికి సంబంధించి మనం చూస్తే షష్టగ్రహ కూటమి ఆల్రెడీ 29 మార్చి 29 ఏర్పడుతుంది. అన్ని రాశులకు వీడియోస్ చేసుకున్నాం. అలాగే మెయిన్గా ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడైతే ఫిబ్రవరి మాసంలో శుక్రుడు ఎంటర్ అయ్యాడో మీన రాశిలో, ఇక్కడి నుంచి అలానే అవుద్ది. శుక్రుడు ఆల్రెడీ చతుర్థ స్థానంలో యోగిస్తాడు కాబట్టి ఈయన పార్టిసిపేషన్ 4th హౌస్లో, శుక్రుడు లాంటి గ్రహం 4th హౌస్లో 4 నెలలు ఉందంటే చాలు. ఎందుకంటే 4th హౌస్ ఈజ్ యువర్ ఇన్నర్ పీస్, ప్లెజెంట్నెస్. శుక్రుడు చక్కగా ఇక్కడ 4th హౌస్లోకి వెళ్ళటం, మొన్నటిదాకా రాహువే ఉన్నాడు, కొంచెం ఎక్కువ ప్లెజెంట్నెస్ని కోరుకుంటారు, ఇంటికి సంబంధించిన విషయాలు కొంత సౌందర్యాన్ని కోరుకుంటారు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, మదర్ని కూడా సుఖపెట్టాలి, అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మొదటి 2 వారాలు రవి ద్వితీయ స్థాన సంచారం కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్, ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం చికాకులు తెప్పిస్తుంది. వాక్ స్థానంలోనే రవి ఉన్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రాన్నే మీరు చదువుకోవటం చాలా మంచిది మొదటి 2 వారాలు. అలాగే షష్టమంలో గురుడు ఉన్నాడు, ఏం చేయాలో చెప్పా. దశమంలో కేతు కూడా మీకు ఇబ్బంది ఏం చేయడు. ఉద్యోగపరమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ మనం చూసినప్పుడు దశమంలో కేతు కొంచెం మీకు మంచి ఎక్స్పీరియన్స్నే, నాలెడ్జ్నే, జ్ఞానాన్ని ఇస్తాడు. కాకపోతే ఎందుకో చేసే వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, అంతే తేడా. అది ఇక్కడ 15వ తారీఖు తర్వాత అంటే 3-4 వారాల నుంచి రవి బుధ శనులు ముగ్గురు కూడా తృతీయ స్థానంలో ఉంటున్నారు కాబట్టి పెట్టే అదృష్టం కోసం చాలా ఎఫర్ట్స్ పెడతారు. మీ లక్ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. మన అదృష్టాన్ని పొందాలంటే కరెక్ట్గా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే అన్నట్టు ఉంటుంది. కొంచెం కృషి చేయాలి, హార్డ్ వర్క్ చేయాలన్నట్టు ఉంటుంది. 3వ వారం నుంచి 13వ తారీఖు తర్వాత నుంచి. సో కొంతవరకు ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్స్ పెడతారు కానీ దానికి తగ్గ ఫలితం, దానికి తగ్గ అదృష్టం దొరికే విషయంలో మాత్రమే కొంచెం మీకు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఒకటి పర్వాలా, తృతీయంలో ఉన్న రవి మీకు ఎన్నో కష్టాలను దూరం చేస్తాడు. యాక్చువల్గా అటు హెల్త్ని ఇటు వెల్త్ని రెండింటినీ పెంచుతాడు. కానీ అదృష్టం పొందే విషయంలోనే, నాన్నగారి హెల్త్ విషయంలో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఫారెన్ ట్రావెల్ విషయంలో కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్ విషయంలో కావచ్చు, నేను పెట్టిన ఎఫర్ట్స్ ఎక్కడ పోయాయి అనిపిస్తుంది. సో ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క ద్వితీయంలో ఉన్న రవికిను, షష్టమంలో ఉన్న గురుడికి తప్పకుండా చేసుకుని, సప్తమంలో ఉన్న కుజుడు ఉన్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా మానవ ప్రయత్నంగా మనం ముందుకెళ్తే సరిపోద్ది. అలాగే మేజర్గా షష్టమంలో ఉన్న గురుడి వల్ల మనకి ఎక్కువ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ప్రతిదీ లిటిగేషన్గా చికాక్గా ఆ ట్రబుల్ ఎప్పుడు రావచ్చు. సప్తమంలో కుజుడి వల్ల ఎక్కువ ఎదుటితో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు. శుక్రుడు చతుర్థంలో రావడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏ వీక్లో ఏ రోజుల్లో ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నీ మనకు వీక్లీలో బాగా తెలుస్తాయి. అంటే వీక్లీ కూడా ఫాలో అయితే చాలా మంచిది. సో అలాగే ఇక వివాహాది సంబంధాలు చూసుకునే విషయంలో, కొత్తగా మ్యాచెస్ చూసే విషయంలో కూడా సప్తమంలో కుజుడు వక్రస్థితి ఉంది కాబట్టి ప్రజెంట్ అంత అనుకూలమైన ఫలితాలు లేవు జనరల్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.